నమస్తే. మొహరత్ ట్రేడింగ్ 2025 స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ అనగానే మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైన పండుగ. అలాగే ఈ మొహరత్ ట్రేడింగ్ అనేది కూడా స్టాక్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చాలా ప్రీతికరమైన రోజునే చెప్పుకోవాలి. 2024 నుంచి 25 వరకు ఏ సెక్టార్స్ పెరిగాయి, 2025లో ఎలాంటి సెక్టార్స్ పెరగబోతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి తమ విలువైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ అనలిస్టులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వారితో మాట్లాడి ఈ మొహరత్ ట్రేడింగ్కి సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకుందాం. ముందుగా మనతో పాటు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే మురళి గారు. అలాగే మరొక సీనియర్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు కూడా మనతో పాటు ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అలాగే మరొక సీనియర్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు కూడా ఇవాళ మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నమస్తే శ్రీరామచంద్రమూర్తి. ముందుగా వెంకట్ గారు మీరు చెప్పండి, 2025 సంవత్సరంలో ఉన్నాం. అయితే సంవత్ 2082 అనేది ఎందుకంటారు? అసలు ఈ సంవత్ 2082 ఏంటి, 2025 సంవత్సరంలో ఉండడం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వగలరు? సంవత్ 2082 సంవత్సరం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, ఇది బేసికల్గా మనకు హిందూ క్యాలెండర్ కింద మనం చెప్పుకోవాలి. ఇది మనం హిస్టరీలోకి వెళ్తే ప్రీవియస్గా మనకి ఉజ్జయిని మహారాజు దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. సో ఉజ్జయిని రాజు ఎవరైతే ఉన్నారో విక్రమాదిత్యుడు, ఆయన ఈ విక్రమ్ సంవాత్ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో విక్రమ్ సంవాత్ అనేది ఏంటంటే మన నార్మల్ క్యాలెండర్ కన్నా కూడా 57 ఇయర్స్ బిఫోర్ ఉంటుంది, ముందు ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనకి 2025లో మనం ఉన్నాము అని అంటే 57 ఇయర్స్ ముందుకి, అంటే 2082. సో 2082 అనేది మనకి విక్రమ్ సంవాత్ ఇయర్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ విక్రమ్ సంవాత్ ఇయర్ మనకి స్టార్టింగ్ అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే అమావాస్య రోజున మంచి రోజు అనే ఉద్దేశంతో వారు అప్పట్లో అది స్టార్ట్ చేసేవారు. సో ఈ టైంలో మనకి సాధారణంగా ఏంటంటే నార్త్ ఇండియాలో, సో సాధారణంగా ఈ మార్వాడీసు, రాజస్థానీసు వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ టైంలో ఏదైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ బిజినెస్ బుక్స్ని చేంజ్ చేసుకోవాలన్నా, సో కొత్తగా ఏదైనా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారండి. అంటే మంచి ముహూర్తం ఉంటుంది. దీన్ని అందుకనే ముహూర్త ట్రేడింగ్ అని కూడా ఎందుకంటారంటే, ముహూర్తం బాగుంటుంది. ముహూర్తం అంటే ముహూర్తం. సో మంచి ముహూర్తంలో పని మనం స్టార్ట్ చేస్తే అంతా కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందువల్ల మనకి ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది దివాళీ రోజున, ఎస్పెషల్లీ దివాళీ రోజున మనకి 1 అవర్ ట్రేడింగ్ సెషన్ అనేది కూడా మన ఎక్స్చేంజ్లు అనేవి స్టార్ట్ చేసినాయి. రెగ్యులర్గా మనకి ఏంటంటే ఈ ముహూర్త ట్రేడింగ్ ఈవినింగ్ సెషన్ జరిగేది, కానీ ఈ 2025 సంవత్సరంలో మాత్రం ఆఫ్టర్నూన్లో స్టార్ట్ చేశారు. డ్యూ టు మనకి అమావాస్య టైమింగ్స్ వాటి వల్ల మనకి ఏంటంటే ఈవినింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1:30కి మనకి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారండి. 1:30కి ప్రీ ఓపెన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 1:45 నుంచి 2:45 వరకు 1 అవర్. ఈ 1 అవర్లో ట్రేడింగ్ అనేది మనం ముహూర్త ట్రేడింగ్లో చేస్తాం అన్నమాట. సో ఈ ముహూర్త ట్రేడింగ్లో ఏం జరుగుతుంది అనేది అంటే, మనకి సాధారణంగా ఈ ముహూర్త ట్రేడింగ్లో కొత్తగా ఎవరైతే స్టాక్స్ కొందాం అనుకుంటున్నారో, అంటే మొత్తం అమౌంట్లు ఇప్పుడే పెట్టుకోరండి. సో ఫ్రెష్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం శాంపిల్గా కొద్దిగా తీసుకుంటారనమాట. సో ఆ శాంపిల్గా తీసుకునేదంటే ఒక 10 లక్షల స్టాక్స్ కొందాం అనుకున్నారు అనుకోండి, ఒక 10,000 20,000 పెట్టి ముందు స్టార్టింగ్ ఈ రోజు తీసుకుంటూ ఉంటారు. అలాగే ప్రాఫిట్స్ ఏమైనా వచ్చి ఉంటే, లాస్ట్ ఇయర్ కొనుక్కున్న స్టాక్స్కి ప్రాఫిట్లు కనుక వచ్చి ఉంటే ఈ రోజు కూడా బుక్ చేసుకునేవి కూడా ఉంటాయి. అందుకనే మనం గమనిస్తే ముహూర్త ట్రేడింగ్ రోజున మార్కెట్లు కొన్ని సంవత్సరాలు అయితే పెరిగినాయి, కొన్ని సంవత్సరాలు అయితే నెగిటివ్లో కూడా క్లోజ్ అయినాయి. సో నెగిటివ్లో ఎందుకు క్లోజ్ అయినాయి, మరి అందరూ కొంటే నెగిటివ్లో క్లోజ్ అవ్వటం అంటే ఏంటనేది కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. ఆ రోజు ప్రాఫిట్లో ఉన్నాయి కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు, అందువల్ల నెగిటివ్లో కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. సో సాధారణంగా ఏంటంటే కొత్తగా స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు లేదా ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఆ రోజు ఏంటంటే మార్కెట్ కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరంలో పెరుగుతుంది, ఒక్కొక్క సంవత్సరంలో డౌన్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా సరే ఈ రోజు మాత్రం సాధారణంగా జరిగేది ఏంటంటే, మనకి సౌత్ ఇండియాలో కన్నా కూడా ఎక్కువగా నార్త్ ఇండియాలో ఈ ముహూర్త ట్రేడింగ్ రోజున స్టాక్స్ కొనుక్కోవటం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఆ రోజు రెగ్యులర్ ట్రేడింగ్ కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా స్టాక్స్ అనేది పై చేస్తారండి. రైట్ సార్. అండ్ అలాగే ఈ మొహరత్ ట్రేడింగ్కి నార్మల్ రెగ్యులర్గా మనం చేసే ట్రేడింగ్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందంటే, అంటే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఈ 1 అవర్ సెషన్లో కొనడం వల్ల ఎలాంటి డిఫరెన్స్ చూడొచ్చు వాళ్ళు? సాధారణంగా మనకి ఈ 1 అవర్లో జరిగేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగానే జరుగుతుందండి, ట్రేడింగ్ పరంగా ఏం జరగదు. సో ట్రేడింగ్ పరంగా అంటే రీసెంట్గా ఇప్పుడు ఆప్షన్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్లో 1 అవర్లో ఏదో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారు, కానీ జనరల్గా జరిగేది ఆ రోజున ఏంటంటే స్టాక్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారండి. డిఫరెన్స్ పరంగా అయితే ఏమి, టెక్నికల్గా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో
ఈరోజు మనం కొనుక్కొని ఈ రోజే కూడా అమ్ముకోవచ్చు, అంటే ఇంట్రాడే డే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక్కటే ఏంటంటే మనకి ఆ రోజు క్లియరింగ్ హాలిడే అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు కొన్న స్టాక్స్కి డెలివరీ అనేది నెక్స్ట్ డేని జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ డేని మనం అమ్మలేము. బేసికల్గా ఏంటంటే ఈ రోజు కొనుక్కొని నెక్స్ట్ డే అయితే అమ్మలేము, ఎందుకంటే మనకి ఈ రోజు క్లీనింగ్ హాలిడే ఉంటుంది కాబట్టి. ఆ ఒక్క డిఫరెన్సే ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా నార్మల్ రెగ్యులర్గా ఎలా జరుగుతూ ఉంటుంది అలాగే జరుగుతూ ఉంటుంది. బేసికల్గా దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ డేగా మనం చూసుకోవాలండి. రైట్ సార్. అండ్ సార్ ప్రభు గారు మీరు చెప్పండి, ఇయర్ మొత్తం కూడా ఏ సెక్టార్స్కి సంబంధించి ఎక్కువ డౌన్ఫాల్ అయ్యాయి? అంటే ఐటీ సెక్టర్ అయితే బాగా డౌన్ అయింది, బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా డౌన్ అయింది. ఎందుకంటే అంతకుముందు బాగా ఇబ్బంది పడింది కదా. సో రీసెంట్ వరకు లాస్ట్ 2 months వరకు బ్యాంక్స్ బాగా డౌన్లో ఉన్నాయి. సో అక్కడి నుంచి ఎప్పుడైతే గవర్నర్ గారు బూస్ట్ ఇచ్చారో ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా నెక్స్ట్ తగ్గుతాయి అనే బ్యాంకింగ్ కూడా బిజినెస్ అవుట్లుక్ బాగా ఇచ్చినాయి. అక్కడి నుంచి బ్యాంకింగ్ సెక్టర్ యూటర్న్ తీసుకుంది. ఏదైనా నిఫ్టీ ఆల్ టైమ్ హై రావాలంటే ఫస్ట్ ఐటీ అండ్ బ్యాంకింగ్ ముందుండాలి. సో అవి ముందున్నాయంటే డెఫినెట్గా ముందుంటాం, నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అవుద్ది. సో ఇంకా మనం 3% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో యాక్చువల్గా అయితే లాస్ట్ దీవాళికి మన హైలో ఉన్నాం. సో ఈ దీవాళికి ఇంకా మనం దగ్గరలో ఉన్నాం. సో ఇంకా దీవాళికి టచ్ కావచ్చా అంటే ఆ ప్రాబిలిటీస్ ఆర్ దేర్, ఆల్ టైమ్ హై. ఒకవేళ రాకపోయినా ఇప్పుడు దాకా మనం ఓ రకంగా ఇబ్బంది పడ్డాం కాబట్టి నెక్స్ట్ దివాళీ తర్వాత కూడా డిసెంబర్ వరకు 26,600 వరకు రావచ్చా అంటే ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయి, పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్. శ్రీరామ్ గారు మీరు చెప్పండి, సెక్టోరియల్ వైజ్గా చూసుకుంటే ఏవి పెరిగాయి ఈ లాస్ట్ 1 yearలో మనకి? మేజర్గా అంటే ఫస్ట్ డిఫెన్స్ సెక్టర్ బాగా పెరిగింది, అంటే మంచి ప్రాఫిట్స్ అయితే డిఫెన్స్ సెక్టర్లో వచ్చాయి. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోండి దానిలో. బట్ ఒక్కసారిగా ఈ యుద్ధం రావటం వల్ల ఇండియా పాక్ డిఫెన్స్ సెక్టర్ బాగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు బాగా రీసెంట్గా బాగా పెరిగింది ఆటోమొబైల్ సెక్టర్. అయితే చాలా బాగా రీసెంట్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, ఎందుకంటే ఈ యొక్క టారిఫ్స్ ఇది తగ్గించడం వల్ల, మన జిఎస్టీ మెయిన్ తగ్గించడం వల్ల ఈ లాస్ట్ 2-3 months నుంచి కూడా ఈ ఆటోమొబైల్, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ సెక్టర్, సో ఈ స్టాక్స్ బాగా బూమ్ అవుతున్నాయి. అలాగే ఇంకా చూసుకుంటే దానివల్ల ఈ ఫైనాన్స్ సెక్టర్స్ అన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి, ఎందుకంటే వీటికి ఎక్కువ సేల్స్ జరుగుతుంది కాబట్టి ఫైనాన్స్ సెక్టర్ ఎక్కువ బాగా గ్రో అయింది. అలాగే ఇప్పటి వరకు ఏంటంటే లాస్ట్ 2 months వరకు కూడా ఈ ఫార్మా బాగా పెరిగింది. బట్ ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్స్ వేయటం జరిగిందో అప్పుడు కొంచెం తగ్గింది. యాక్చువల్గా 2 months బ్యాక్ వరకు ఫార్మా కూడా బాగా బూమింగ్ వచ్చింది. తర్వాత ఏంటంటే అదర్ దాన్ రెగ్యులర్ ఇండస్ట్రీస్ కాకుండా అదర్ ఇండస్ట్రీస్ కూడా బాగా పెరిగాయి. ఎలాంటివంటే ఇప్పుడు ఈ సిమెంట్ సెక్టర్ కానీ, తర్వాత ఈ సోలార్ సెక్టర్స్, ఎనర్జీ సెక్టర్స్, ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్ కానివన్నీ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ కానీ, తర్వాత ఈ స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ కూడా ఎక్కువ నెక్స్ట్ మనకి గ్రోయింగ్ సెక్టర్స్ లాగా కనపడుతున్నవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయండి. జూమ్ లైన్లో మనతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు పాల్గొంటున్నారు. నమస్తే మాధవిరెడ్డి గారు, దీపావళి శుభాకాంక్షలు మీకు. Happy Diwali to all of you. So let's hope this Diwali bring lots of prosperity, health and wealth to all the viewers and all of you, and then your family should get loads of happiness. మాధవిరెడ్డి గారు, చూసాం ఇయర్ అంతా కూడా గోల్డ్, సిల్వర్ చాలా హైక్ అయితే వెళ్ళిపోవడం చూస్తున్నాం. అయితే 2025 నుంచి 26 మధ్యలో ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఏమైనా కొంచెం డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే మరింత హైకి వెళ్ళొచ్చు అంటారా? దివాళీ వచ్చిందంటే అందరూ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని కంపల్సరీ కొంత అయినా కాయిన్స్ వాళ్ళకి తగ్గట్టుగా గ్రామ్స్లోని లేకపోతే కాయిన్స్లో కానీ, ఎస్పెషల్లీ సిల్వర్ కాయిన్స్ కానీ లేకపోతే గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కొని ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చే అలవాటు అందరికీ ఉంటుందండి. బట్ ఈ ఇయర్ అయితే కొంచెం డిసప్పాయింట్గానే ఉంది, ఎందుకంటే ఎప్పుడు లేనంతగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో సిల్వర్ అయితే 2 lakhsకి చాలా దగ్గరలో ఉంది. అలాగే గోల్డ్ కూడా 1,50,000 ఫర్ 10 grams అనేది చాలా దగ్గరలోనే ఉంది. సో ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అనే దానికి చాలా మనకి థియరీస్ ఉన్నాయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఆల్ దీస్ రైజ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ టువర్డ్స్ ఎనీ ఫైనాన్షియల్ క్రైసిస్ ముందు ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాంటిది ఏదైనా వస్తుందా? అందుకే అందరూ కూడా డాలర్స్ని కూడా పక్కన పెట్టేసి, కరెన్సీస్ని పక్కన పెట్టేసి, ఆ తర్వాత
యుఎస్ బాండ్స్ అండ్ యూఎస్డి ట్రెజరీ బాండ్స్ని కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా గోల్డ్నే బై చేస్తూ ఉన్నారండి. సో దెర్ ఈజ్ సంథింగ్ ఫైనాన్షియల్ ఆర్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. దట్స్ వాట్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూజ్ రైజ్, అంటే ఎవ్రీ డే సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్ టైమ్ హైని రికార్డ్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో చాలా మంది అడుగుతున్నారు, మేడం కొంచెం ఆగి కొనమంటారా, అసలు ఇప్పుడే కొనమంటారా అనేది. సో మాకు తెలిసి అయితే మాత్రం సిల్వర్లో గోల్డ్లో ఒక రకమైన లైక్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయండి. చాలా టూ మచ్ వాలటైల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వరకు. ఎందుకంటే గోల్డ్ కూడా ఎక్కడ కాయిన్స్, దంతెరాస్కి కాయిన్స్ కూడా దొరకట్లేదని తనిష్క్ అలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలానే సిల్వర్ కూడా ఎక్కడా కూడా ఫిజికల్గా బై చేద్దామంటే సిల్వర్ కూడా దొరకట్లేదు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదండి. వేర్ దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ సప్లై తగ్గడం కానీ, ఫిజికల్గా సిల్వర్ సప్లై తగ్గడం కానీ, ఇలా మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో దానివల్లే చాలా కంపెనీస్ సిల్వర్ ఈటీఎఫ్స్ని కూడా ఆపేశారండి. అంటే సిల్వర్ ఈటీఎఫ్లో మనం పెట్టాము అంటే దాని ఈక్వలెంట్గా వాళ్ళు సిల్వర్ని ఫిజికల్గా బై చేసి ఉండాలి. అప్పుడైతేనే మన దగ్గర అమౌంట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు బై చేస్తారు. అసలు సిల్వరే అవైలబుల్గా మార్కెట్లో ఫిజికల్గా లేనప్పుడు సో మీ దగ్గర నుంచి మనీ ఎలా తీసుకుంటారు? అందుకనే చాలా కొన్ని ఏఎంసీస్ అవన్నీ కూడా సిల్వర్ ఈటీఎఫ్స్ని కంప్లీట్గా ఆపేశారండి. ఎందుకంటే ఫిజికల్ అవైలబిలిటీ లేదు. లండన్లో కూడా వాలెట్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. సో రిజర్వ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. సో ఒక్కసారిగా సప్లై ఇష్యూస్ అనేవి వచ్చాయండి. సో ఈ విధంగా అందుకనే వాలటిలిటీ అనేది మనకి బాగా కనిపిస్తుంది. సో ఈ సప్లై ఇష్యూస్ అంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇమీడియట్గా ప్రొడక్షన్ అయితే మనకి స్టార్ట్ అవ్వలేదు కదండి. సో ఇట్ టేక్స్ టైం. అంతవరకు ఈ విధంగానే మనకి సిల్వర్ అండ్ ఈ డిమాండ్ అండ్ సప్లై చాలా అనీవెన్గా వెళ్తుందండి. హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, రీటైల్స్ కానీ, ఇప్పుడు పండగ టైంలో కూడా చాలా కొంటూ ఉన్నారు. సో అన్ని వైపుల నుంచి డిమాండ్ అయితే హైలో ఉంది. సో అన్సర్టనిటీస్, ఇంకా మనకి ట్రేడ్ వార్స్, ఇవన్నీ కూడా యూఎస్ ఎకానమీ స్లో డౌన్, అక్కడ ఇష్యూస్, వాటన్ని డీడాలరైజేషన్ ఒకవైపు నడుస్తుంది. సో అందరూ కూడా ఈ ఒకేసారి అన్ని వైపుల నుంచి గోల్డ్ని కొంటున్నారు. దానివల్ల మనకి డిమాండ్ తగ్గట్టు సప్లై అనేది మార్కెట్లో అవైలబిలిటీ మనకి కనిపించట్లేదు. సో దానివల్ల ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సిల్వర్ అయితే అంతకు మించి అన్నట్లుగా అసలు ఫిజికల్గా అయితే సిల్వర్ మనకి ప్రీమియమ్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ట్రేడ్ అవుతుంది ఫిజికల్గా కూడా, ఎక్కడ అవైలబిలిటీ మనకి కనిపించట్లేదు. ఈ విధంగా అన్ఈవెన్ సిచ్యువేషన్ డిమాండ్ అండ్ సప్లై వల్ల మనకి ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయండి. ఈ తొందరలో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే అంత ప్రొడక్షన్ అనేది మనకి ఫాస్ట్గా అవైలబుల్గా రాదు కాబట్టి అంతవరకు మార్కెట్లో అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రైజ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. తగ్గే అవకాశాలు అయితే ఇంత తొందరగా అయితే మనకి కనిపించట్లేదు బికాస్ ఆఫ్ దీస్ అన్ఈవెన్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్. సో మేడం మరి ఎలా కొనుక్కోవాలి అంటే యూ హ్యావ్ లైక్ స్లోగా మనము ఈ టైంలో కొంచెం బ్రేక్ తీసుకోవాలండి. అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ వాలటైల్ అనేది మనకి జరుగుతుంది. సో కంపల్సరీ ఇంట్లో మనకి అవసరం ఉందంటే గోల్డ్ అనేది కొనుక్కుంటాము. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కానీ ఏదైనా మీరు కొనాలి అంటే ఒక్కసారి లెట్ ద సిచ్యువేషన్ సెటిల్ ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ వీక్స్లో మనకి ఈ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ అన్నీ కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఒక దగ్గర సెటిల్ అవుతుందండి. అక్కడ మనము బై చేద్దాము. ఒక్కసారి అయితే మాత్రము ఈ వాలటిలిటీలో అయితే మాత్రం మీరు ఇంత హై ప్రైస్కి కొనడానికి అయితే అప్పుడే ఏమీ ట్రై చేయొద్దు. జస్ట్ లెట్ దట్ సిచ్యువేషన్ కూల్ ఆఫ్ ఆన్ దీస్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్. అప్పుడు మనకి కరెక్ట్ ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్లో మనము మళ్ళీ ఈటీఎఫ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే ఇప్పుడు రన్ అవుతున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్స్ కొన్ని మాత్రమే రన్ అవుతున్నాయి. అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము స్ట్రాంచెస్లో అండి, అంటే ఒకేసారి కొనకుండా స్టేజెస్లో మీరు బై చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ముహూర్త ట్రేడింగ్లో మా ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. అండ్ వెంకట్ గారు మీరు చెప్పండి, ఈ మనకి లాస్ట్ దీవాళి నుంచి ఈ దీవాళి వరకు సెక్టోరియల్ వైజ్గా సార్తో మాట్లాడాం, అయితే స్టాక్ వైజ్గా ఏవి అప్లో కొనసాగుతూ వచ్చాయండి? సో లాస్ట్ దివాళీ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇండెక్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా మార్జినల్ రిటర్న్స్ ఇచ్చినాయండి. అంటే అప్పుడు బై చేసి ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే, నేను అక్టోబర్ 15వ తారీఖు డేటాతో మాట్లాడుతున్నాను. సో 4 to 5% రిటర్న్స్ మాత్రమే ఇచ్చినాయండి నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ రెండు ఏదైనా కూడా. అలాగే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్, ఒకప్పుడు అందరూ కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ మీద విపరీతంగా బెట్టింగ్ చేశారు. అంటే బెట్టింగ్ చేయడం అంటే వాటిలో ఎక్కువగా బయింగ్ చేశారు. స్మాల్ క్యాప్స్ కూడా అలాగే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాయి. కాకపోతే ఈ దివాళీకి లాస్ట్ దివాళీ నుంచి ఈ దివాళీ వరకు చూసుకుంటే స్మాల్ క్యాప్స్ -3.7 రిటర్న్స్ ఇచ్చినాయండి.
స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది -3.7 ఇండెక్స్ ఇచ్చింది. అలాగే మిడ్ క్యాప్స్ కూడా మనకి కేవలం 4% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. అంటే ఇండెక్స్ ఏవైతే రిటర్న్స్ ఇచ్చినాయో మిడ్ క్యాప్ రిటర్న్స్ కూడా అదే ఇచ్చింది. అలాగే స్టాక్స్ పరంగా చూసుకుంటే ఇందాకట సార్ చెప్పినట్లుగా డిఫెన్స్ సెక్టర్ అద్భుతంగా పర్ఫామ్ చేసిందండి. సో స్టార్ పర్ఫార్మర్ గారు చెప్పుకుంటే మనం డిఫెన్స్ సెక్టరేనండి. సో ఆల్మోస్ట్ మనకి చెప్పాలంటే మోర్ దెన్ 20% రిటర్న్స్ డిఫెన్స్ సెక్టర్ అయితే ఇచ్చింది. అందులో కూడా మనకి కీ స్టాక్స్గా చూసుకుంటే యాక్సెస్ కేట్ టెక్నాలజీస్, ఇది కూడా డిఫెన్స్ సంబంధించిన ఇదే స్టాక్ కింద మనం ట్రీట్ చేస్తాం. మోర్ దెన్ 300% రిటర్న్స్ ఇచ్చిందండి లాస్ట్ దివాళీ నుంచి ఈ దివాళీ వరకు కూడా. అంటే లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మీరు చూసుకుంటే రిటర్న్స్ మోర్ దెన్ 300% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ ఇది కూడా మనకి 250% రిటర్న్స్ ఇచ్చిందండి డిఫెన్స్లో చూసుకుంటే. అలాగే ఆటో సెక్టర్లో చూసుకుంటే ఆటో సెక్టర్ వచ్చేసి మనకి 13% రిటర్న్స్ ఇచ్చింది. దీంట్లో ఫోర్స్ మోటార్స్ 220% రిటర్ను, అలాగే ఎస్ఎంఎల్ ఇసూజు 186% రిటర్న్ ఇచ్చిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెటల్ సెక్టర్ 14% రిటర్న్ ఇచ్చిందండి. మెటల్ సెక్టర్లో కూడా లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ 65%, అలాగే టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ రెండు కూడా మోర్ దెన్ 22% రిటర్న్స్ ఇచ్చినాయండి. సో అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే మాత్రం మనకి స్టార్ పర్ఫార్మర్ గారు చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో ఆర్బిఎల్ బ్యాంక్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్ 98% రిటర్న్ ఇచ్చింది. అలాగే పిఎస్యూ బ్యాంక్స్లో చూసుకుంటే మాత్రం ఇండియన్ బ్యాంక్ అండి మోర్ దెన్ 40% రిటర్న్ ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాంకింగ్ సెక్టర్ 9% రిటర్న్ ఇచ్చిందండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్గా చూసుకుంటే ఎన్బిఎఫ్సిస్ చూసుకుంటే 12.75% ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకి రిటర్న్స్ ఇస్తే, దాంట్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ 91%, ముత్తూట్ ఫైనాన్స్ 71% రిటర్న్ ఇచ్చిందండి. ఇవన్నీ కూడా మీరు డేటా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ సెక్టర్ చూసుకుంటే లారస్ ల్యాబ్స్ అండి స్టార్ పర్ఫార్మర్ 91% ఇచ్చింది. నెక్స్ట్ ఫోర్టిస్ హెల్త్ కేర్ 70% రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. నెక్స్ట్ ఇన్ఫ్రా సెక్టర్లో చూసుకుంటే మనకు జేకే సిమెంట్ 77% అండ్ వాగాని టెక్నో బిల్డింగ్ 235% రిటర్న్ ఇచ్చిందండి. చాలా స్టార్ పర్ఫార్మర్ ఇది. ఆయిల్ అండ్ గ్యాస్లో చూసుకుంటే చెన్నై పెట్రో 36%, అలాగే హింద్ పెట్రో 22% రిటర్న్స్ ఇచ్చినాయి. టూరిజంలో కూడా ఎగ్జిగో వచ్చేసి మనకి 136% రిటర్న్ ఇచ్చండి. 136% రిటర్న్ అయితే యాత్రా ఆన్లైన్ 70% రిటర్న్ ఇచ్చిందండి. ఇవన్నీ కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టార్స్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టార్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో మనకి నిఫ్టీ మీడియా -22.7% నెగిటివ్ రిటర్న్స్ అండి. -22.7 రిటర్న్స్ మనకి మీడియా సెక్టర్ అయితే ఇచ్చింది లాస్ట్ దివాళీ నుంచి ఇప్పటి వరకు. సో సెక్టర్ అలా ఇచ్చినా కూడా దాంట్లో సిటిజన్ ఇన్ఫోలైన్ 490% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది స్టాక్. సెక్టార్గా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చు, స్టాక్గా అది బాగా ఇచ్చిందండి. నెక్స్ట్ బాలాజీ టెలిఫిలిమ్స్ 126% రిటర్న్స్ ఇచ్చింది పాజిటివ్గా. ఐటీ సెక్టర్ కూడా -18% రిటర్న్ అండి. సో చాలామంది ఐటీ సెక్టర్ బాగా పెరిగిందని అనుకుంటుంటారు. కొన్ని స్టాక్స్ పెరిగినాయి, కానీ సెక్టర్ వైజ్గా సెక్టార్ ఇండెక్స్ మీకు -18% ఇచ్చింది. అయితే దీంట్లో ఆర్ఆర్పి సెమీ కండక్టర్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్ 10,000% రిటర్న్ అండి. ఆర్ఆర్పి టెక్నాలజీస్ ఆర్ఆర్పి సెమీ కండక్టర్ 10,000% రిటర్న్ ఇచ్చిందండి. మీకు చూసుకుంటే ₹122 8,931 వరకు వెళ్ళింది. అలాగే నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా మనకి 70% రిటర్న్ ఇచ్చింది. రియాలిటీ సెక్టర్ కూడా మనకి మైనస్లోనే ఉంది, 10% మైనస్లో ఉంటే దాంట్లో ఏజీఐ ఇన్ఫ్రా వచ్చేసి 155% రిటర్న్ ఇచ్చిందండి, పాజిటివ్ రిటర్న్. ఎనర్జీ సెక్టర్ చూసుకుంటే ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ 87% ఇచ్చింది. అదానీ పవర్ మనకి మోర్ దెన్ 60% రిటర్న్ ఇచ్చిందండి. కాకపోతే సెక్టర్ వైజ్గా -5.6% రిటర్న్ ఇచ్చింది. ఎఫ్ఎంసీజీలో కూడా చూసుకుంటే మనకి సెక్టార్గా మనకి -5% రిటర్న్ ఇచ్చిందండి. రీసెంట్గా ఎఫ్ఎంసీజీ బాగా పెరిగినాయి బికాస్ ఆఫ్ GST 2.0 మీ అందరికీ తెలిసింది. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే మీ అందరికీ తెలుసు మార్కెట్లో లాస్ట్ ఇయర్ నుంచి దివాళీ దసరా దగ్గర నుంచి కరెక్షన్లోకి వచ్చినాయి మన మార్కెట్లో. మీరు అందరూ చూసే ఉంటారు, చాలా స్టాక్స్ కరెక్షన్లోకి వచ్చినాయి. ఆ తర్వాత తిరిగి పైకి వెళ్ళటం అనేది చాలా తక్కువ స్టాక్స్ జరిగినాయి. అయినా కూడా అటువంటి దాంట్లో ఐఎఫ్బి అగ్రో ఇండస్ట్రీస్ 90% రిటర్న్, అదర్ మల్టీ ప్రొడక్ట్స్ వచ్చేసి 270% రిటర్న్ అయితే ఇచ్చింది ఎఫ్ఎంసీజీలో. నెక్స్ట్ ఫార్మాలో చూసుకుంటే మళ్ళీ టాప్ గెయినర్ లారస్ ల్యాబ్స్ 91% రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. అలాగే లాస్ట్ ఇయర్ నవంబర్ 1 నుంచి కూడా చూసుకుంటే నవంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా 102 ఐపీఓలు లిస్ట్ అయినాయండి. 102 ఐపీఓలు లిస్ట్ అయితే దాంట్లో 41 ఐపీఓలు మనకి ఇష్యూ ప్రైస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజుకు చూసుకుంటే 41 ఐపీఓలు ఇష్యూ ప్రైస్ కన్నా కింద ఉన్నాయండి. 102 ఐపీఓలు వస్తాయి. వాటిల్లో 7 స్టాక్స్ అయితే మనకి లిస్టింగ్ గెయిన్స్ కన్నా కూడా నెగిటివ్ ఓపెనింగ్స్ ఇచ్చినాయి. కేవలం 16 స్టాక్స్ మాత్రమే ఐపీఓస్లో లిస్ట్ అయిన 102లో 16 స్టాక్స్ మాత్రమే 50% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయండి. అంటే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి
ఆ రోజు మీరు ఐపీఓలో అలాట్మెంట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉంచుకుంటే 50% రిటర్న్స్ కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్ కేవలం 16 మాత్రమే. కాబట్టి ఐపీఓస్కు సంబంధించి ఎవరైతే హోల్డింగ్ చేద్దామని తీసుకుందాం అనుకుంటున్నారో ఈ డేటాను కూడా ఒకసారి మీరు చూసుకోండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గమనించి చూసుకుంటే లార్జ్ క్యాప్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ టాప్ పర్ఫార్మర్ 7.8% మాత్రమే. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కూడా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 11.5. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ అన్నీ కూడా మనకి లెస్ దాన్ 10% రిటర్న్స్ ఇచ్చినాయి. కేవలం సెక్టోరియల్ అండ్ థీమాటిక్ నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ మాత్రమే 34.69% ఇచ్చింది. అలాగే ఈటీఎఫ్స్లో మీ అందరికీ తెలిసిందే గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాకెట్ స్పీడ్స్ దూసుకెళ్తూ ఉన్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించిన మన మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 64.86% హైయెస్ట్ గెయిన్స్ అయితే ఇచ్చినాయండి. ఓవరాల్గా చూసుకుంటే మనకి గోల్డ్ వచ్చేసి ఇప్పటి వరకు 65% రిటర్న్ ఇస్తే, అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి నేను డేటా తీసుకున్నాను. సిల్వర్ వచ్చేసి 78.6% టాప్ పర్ఫార్మర్ అండి, 78.6% రిటర్న్ అయితే ఇచ్చింది. మనం లాస్ట్ ఇయర్ సిల్వర్కి సంబంధించి కూడా ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు సిల్వర్ ఆ రోజు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, సిల్వర్ అనేది 2 లక్షలకి అయితే వెళ్ళిపోతుంది, గోల్డ్ని రిటర్న్స్లో పరంగా బీట్ చేస్తుందని. ఆల్మోస్ట్ మన ప్రొటెక్షన్ కూడా దాదాపుగా సక్సెస్ అయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి సిల్వర్ 1,70,000 మార్క్ని అయితే టచ్ చేయడానికి రెడీగా ఉంది. సో నెక్స్ట్ 2 lakhs మార్క్ని కూడా టచ్ చేయడానికి చాలా తొందరలో వచ్చేస్తుందండి. కాబట్టి సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ప్రస్తుతానికి అయితే కంటిన్యూ అవుతుంది బుల్ రన్. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి చాలా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయండి. మిక్స్డ్ రిజల్ట్స్గా పరంగా చూసుకుంటా ఉంటే ఇండెక్స్ల పరంగా, అంటే సెక్టోరియల్ ఇండెక్స్ పరంగా డౌన్ ఉన్నా కూడా స్టాక్స్ పరంగా చాలా పాజిటివ్ పర్ఫార్మెన్స్లు అయితే చాలా వరకు స్టార్ పర్ఫార్మెన్స్లు చేసినాయి. సో ఇయర్ ఎలా చేయబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. రైట్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మొత్తం ఓవరాల్ డేటాకి సంబంధించి. నెక్స్ట్ ప్రభు గారు మీరు చెప్పండి, చాలామంది కూడా మనకి రెగ్యులర్గా వచ్చే కాలర్స్ కావచ్చు, చూసే ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రైల్వే సెక్టార్కి, రైల్వే స్టాక్స్ మీద ఎక్కువగా కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఫోకస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాని ప్రధానంగా మన డెవలప్మెంట్, గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ఈ వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో అయినా కూడా కొంత పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఇయర్లో మనం రైల్వే స్టాక్స్కి సంబంధించి చూసాం. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఈ వందే భారత్ ఏమైనా ఒక గేమ్ చేంజర్గా ఈ స్టాక్స్ అన్నిటికీ చూసుకోవచ్చు అంటారా? అంటే పూర్ పెర్ఫార్మెన్స్ అంటే అంతకుముందు బాగా ఇచ్చినాయి స్టాక్స్ అన్ని విపరీతంగా పెరిగినాయి రైల్వే స్టాక్స్. తర్వాత ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయనుకోవచ్చు ఈ 1 year నుంచి. సో ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, పాత ట్రైన్స్, ఒకప్పుడు బ్రిటిష్ ట్రైన్లు ఉన్నాయన్నీ దాదాపుగా 800 వందే భారత్ ట్రైన్స్ మొత్తం రీప్లేస్ చేస్తున్నారు. సో వాటి వల్ల ఏ స్క్రిప్ట్స్ మనకి ఇది అవుతాయని చూసుకుంటే మీకు టోటల్గా మెగా ప్రాజెక్ట్ ఇది ఒక రకంగా. ఈ నెట్వర్క్లో ఫ్రాంటియర్ స్ప్రింగ్స్, టిటాగర్ రైల్వే సిస్టమ్స్, బిఈఎంఎల్, ట్రాన్స్ఫార్మ్ టారిల్, గ్యాబ్రియల్ ఇండియా, జూపిటర్ వ్యాగన్స్, రామకృష్ణ ఫోర్జింగ్స్, తర్వాత రైల్ నివాస్ విగమ్, రైల్టెల్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, కేఈసి ఇంటర్నేషనల్, ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్రైల్ లైటింగ్, ఇవన్నీ కూడా 1 year నుంచి బాగా ఇబ్బంది పడ్డాయి. సో ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు ఇమీడియట్గా దివాళీ వస్తాయా అంటే రావచ్చు అండి. అంటే 2030కి ఈ ట్రైన్స్ అన్ని రీప్లేస్మెంట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన, పాత ట్రైన్స్ అని. సో మనం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇవి అని మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క బుల్లెట్ ట్రైన్స్ కూడా మనకి రన్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. సో ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎఫెక్ట్ కూడా ఏమైనా కొంత పడచ్చు అంటారా ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ వైస్? అంటే మొత్తం ఎక్కువ బుల్లెట్ ట్రైన్స్ లేవు కదా, కొంత పర్సెంటేజ్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ ఉన్నాయి 8. సో డెఫినెట్ గా చిన్నగా, ఎందుకంటే రైల్వే స్టేషన్స్ కూడా మనం ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయో అలా తయారు చేస్తున్నారు. సో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఈ సంవత్సరం. ఫస్ట్ 6 months లేకపోయినా నెక్స్ట్ ఇప్పటి నుంచి బాగా పెడుతోంది. సో రిటర్న్స్ అనేవి బాగుంటాయి కాబట్టి నెక్స్ట్ రైల్వే స్టాక్స్ అనేది ఇక నుంచి బాగుండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. రైట్ సార్. అండ్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు మీరు చెప్పండి, గోల్డ్కి సంబంధించి చూసినా సిల్వర్కి సంబంధించి ఒక ఆల్ టైమ్ హై అనే చెప్పుకోవాలి ఇప్పుడు చూస్తున్నది. సో ఇవి ఎంతవరకు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారు? గోల్డ్ సిల్వర్ అయితే అంటే ఈ సంవత్సరంలో పెరిగిన ర్యాలీ మనం అసలు లాస్ట్ ఎప్పుడు కూడా చూడలేదు. అయితే ఈ గోల్డ్ సిల్వర్ అంతకుముందు కూడా పెరిగాయి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ర్యాలీకి సస్టైన్ ఏంటంటే వరల్డ్ మొత్తం అంత అన్సర్టనిటీ ఉంది, ఎక్కడ చూసినా ఈ యొక్క యుద్ధాలు ఉన్నాయి. సో ఈ ఇయర్ 24, 25 బాగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాగే స్టాక్ మార్కెట్స్ ఒక పక్క డౌన్ అవడం వల్ల ఆల్టర్నేట్ అసెట్ కింద గోల్డ్స్ ఎక్కువ కొంటున్నారు. అలాగే గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో వినియోగదారులందరూ కూడా సిల్వర్ మీద ఆల్టర్నేటివ్గా కొంటారు. కాబట్టి గోల్డ్ సిల్వర్ వచ్చి విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని ఎక్కువగా బై చేస్తున్నాయి. ఎందుకంటే ఈ డాలర్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో రావట్లేదు.
ఎందుకంటే ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా ఫస్ట్ అనే పాయింట్ తీసుకొని ఆయన అమెరికా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్కి ఏకాక అయిపోయేటట్టు తయారవుతుంది. సో ఈవెన్ అమెరికాని సపోర్ట్ చేసే క్లోజ్ కంట్రీసే ఎల్ఐసే వాళ్ళు ఫోర్స్గా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే డాలర్ని ఎవరు కూడా రిజర్వ్ కరెన్సీగా పెట్టుకునేటట్టు లేరు. దానివల్ల ఏమవుతుందంటే కంట్రీస్ అన్నీ కూడా గోల్డ్ కొనాల్సి వస్తుంది. సో దాన్ని గోల్డ్ బ్యాకప్ అనేది చేసుకోవటం గురించే ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల గోల్డ్ పెరుగుతుంది. ఇది ఒక రకమైన వాదన. ఇంకొక పాయింట్ ఏంటంటే యూఎస్లో డెట్ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఇప్పుడు షట్ డౌన్ కింద కూడా అవుతుంది. సీలింగ్ ఎవ్రీ ఇయర్ కూడా ఆ డెట్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు గోల్డ్ డిపాజిట్స్, యూఎస్లో ఉన్న గోల్డ్ డిపాజిట్స్ కొంత అమ్మేసుకోవటం ద్వారా ఆ డెట్ని తగ్గించుకోవచ్చు అనేది కూడా రెండొక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు కనుక అమెరికాలో ఉన్న కొన్ని గోల్డ్ డిపాజిట్స్ సేల్ చేసినా కానీ మీకు మార్కెట్ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు డెట్ నుంచి తప్పించుకోవచ్చు. బట్ అలాంటిది ఏదైనా జరిగితే గోల్డ్ రేట్లు కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో రేపు ఇప్పుడు మూవ్మెంట్ ఎలా ఉంది అంటే ప్రెజెంట్ అయితే నాన్ స్టాప్ ర్యాలీ చూస్తున్నాం. డైలీ 1000-2000 పాయింట్స్ నాన్ స్టాప్ ర్యాలీ చూస్తున్నాం. ఇది ఇలా అయితే ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ రష్యా ఉక్రెయిన్ వార్ తగ్గి అమెరికా షట్ డౌన్ నుంచి బయటకు వచ్చి సో ట్రంప్ గారు కొంచెం నార్మల్గా ఉండి ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడు ఈక్విటీ మార్కెట్స్ మీద మళ్ళీ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆ రోజు ప్రెజెంట్ అయితే ఒక 3 months దాకా అయితే ర్యాలీ ఉంది. అయితే సిల్వర్ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే కాషన్ చెప్పేది. సో ఇప్పుడు సిల్వర్ సేమ్ ఇంత ర్యాలీ ఏమైందంటే 1979లో జరిగింది. హిస్టరీ ఎప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 1979లో $6 ఉన్న సిల్వర్ $50 ఇప్పుడు ఏదైతే రేట్ ఉందో ఆ రేట్కి వచ్చింది ఇంటర్నేషనల్గా. దానికి కారణం ఏంటంటే 2 కంపెనీలు సిల్వర్ని విపరీతంగా కొని తీసుకొచ్చారు. మళ్ళీ తర్వాత ఏమైందంటే సిల్వర్ $50 నుంచి మళ్ళీ $9కి 1 yearలో వచ్చేసింది. అంటే సిల్వర్ ఫాలో అవుతుంటే ఎవరు కూడా దాన్ని బ్యాకప్ చేయరు. గోల్డ్ ఫాలో అవుతున్నా కనీసం గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ సిల్వర్ కనుక ఫాలో అవుతుంటే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకొని ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ సిల్వర్ని అంత వాలటిలిటీ ఉంటుంది. ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో మనం ఇండియన్ మార్కెట్లో కూడా చూసాం. 1 lakh కల్లా 30,000 వెళ్ళింది 10 years బ్యాక్. సో కాబట్టి సిల్వర్లో కొంచెం చాలా జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. గోల్డ్ అయితే పర్వాలేదు. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వెంకట్ గారు మీరు చెప్పండి, ముహూర్త ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. సో అది ఎలా బుల్లిష్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయా లేకపోతే నార్మల్గా వెళ్ళే ఛాన్స్ ఎలా ఉంటుందంటారు అసలు? సో ముహూర్తంలోగా మనకి ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంటే బేసిక్గా ఎక్కువ ఉంటుందండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ముహూర్తంలో ఏమవుతుందంటే ఆల్రెడీ లాభాల్లో ఉన్న స్టాక్స్ని లాభాలు బుక్ చేయడం అన్న జరుగుతుంది, లేదా కొత్తగా స్టాక్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఆ రోజు మనకి బుల్లిష్గా ఉంటుందా బేరిష్గా ఉంటుందంటే ఆ రోజు బయ్యర్స్ సెల్లర్స్ని బేస్ చేసుకునే ఉంటుందండి. కాబట్టి ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము. కొన్ని సంవత్సరాలు అయితే మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయింది, కొన్ని సంవత్సరాలు నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మిక్స్డ్ డేటా వచ్చేసి మనకి మిక్స్డ్గా ఉంది. సో ఎక్కువగా ఏంటంటే సాధారణంగా మొదట్లో ఏంటంటే బుల్లిష్గా ఉండేది, స్టార్టింగ్ స్టేజ్లో బుల్లిష్గానే ఉండేది. తర్వాత ఏంటంటే లాభాల స్వీకరణ కూడా ఆ రోజు చేసుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల కొన్నిసార్లు బేరిష్గా కూడా ఇది అవుతుంది. సో ఓవరాల్గా ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వస్తున్నారో ఆ రోజు తీసుకోవడం అనేది యాస్పేషియస్గా వాళ్ళు ఫీల్ అయ్యి సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ రోజు అయితే బయింగ్లోనే ఉంటారండి ఎక్కువగా. మనకి చూసుకుంటే ప్రభు గారు లాస్ట్ 5 years నెక్స్ట్ 5 yearsలో గేమ్ చేంజింగ్ స్టాక్స్ అంటే సెక్టార్స్కి సంబంధించి లేదా స్టాక్ మీరు ఇస్తాండి కనుక సో స్టాక్స్ ఏముంటే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ 5 yearsలో? అంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకోవచ్చు. ఓకే, సోలార్ కానీ ఈవీ కానీ సెమీ కండక్టర్స్ ఇట్లాంటివన్నీ గేమ్ చేంజెస్ అనుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే సెమీ కండక్టర్స్, కెయిన్స్ టెక్నాలజీ కానీ సీజీ పవర్ కానీ ఏఎస్ఎం టెక్నాలజీ ఇట్లాంటివి, ఇంకా రిలయన్స్ టాటా వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్లకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం తైవాన్ నుంచి బయట కంట్రీస్ నుంచి తెప్పించుకున్నాం. సో కోవిడ్లోకి ముందు మనం కార్లకి చిప్ లేక చాలా ఇబ్బంది పడ్డాం, సేల్స్ కూడా తగ్గింది అప్పుడు. సో ఇప్పుడు ఫ్యూచర్లో మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి 2027-28కి సో వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తుంది.
ఆల్రెడీ గుజరాత్లో స్టార్ట్ అయింది. ఇక ముందు ఇంకా కూడా కొంచెం ఎక్కువ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా PLI స్కీమ్ కింద ఎక్కువ కంపెనీస్కి బెనిఫిట్ ఇస్తున్నాయి. దానివల్ల ఎక్కువ ముందుకొచ్చి ప్రొడక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి గేమ్ చేంజర్ స్టాక్స్ అనుకోవచ్చు. ఇండియా కూడా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. డెఫినెట్గా మనం ఇంకొకరికి మనం ఇప్పటిదాకా ఒకళ్ళ మీద ఆధారపడి ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చిప్స్ పంపిస్తున్నాం అంటే అది గ్రేటే కదా. సో ఫ్యాంటాస్టిక్. మేక్ ఇన్ ఇండియా అది నిజంగా మన మోడీ గారి ఒప్పుకోవచ్చు. సో అది ఇంకా ఎక్కువ కంపెనీస్ వచ్చి చేస్తే డెఫినెట్గా ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో చిప్ లేకుండా ఏది పనిచేయదు. సో డెఫినెట్గా అది అవసరం మనకే కాదు, అన్ని వరల్డ్ మొత్తం ఉంది కాబట్టి అది షార్టేజ్ ఉంది. కాబట్టి మనం 2028కి మంచి స్టాక్స్ అన్ని గేమ్ చేంజర్ స్టాక్స్ అయ్యే అవకాశం ఉన్నాయి. అండ్ ఈ ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి అసలు స్ట్రాటజీ ఏంటి సార్ శ్రీరామ్ గారు? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఏంటంటే అందరు కూడా ముహూర్త ట్రేడింగ్ అంటున్నాం, కానీ అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చూసుకుంటే, ఇప్పుడు సౌత్ ఇండియాలో ముహూర్త ట్రేడింగ్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే కూడా స్టార్ట్ అయింది. మనకి యాక్చువల్గా అంతకుముందు మేము 20 ఇయర్స్ ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఓకే ముహూర్త ట్రేడింగ్ ఎప్పుడు ఈవినింగ్ ఉండేది, అంత కేర్గా తీసుకునడం కాదు. బట్ నార్త్ సైడ్ అయితే బాగా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే మనం కూడా సౌత్ సైడ్ కూడా ఇక్కడ ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ని ఫస్ట్ మనం నిజంగా ఒకసారి నమ్మితే ఓకే, ఇది ఎందుకంటే స్టాక్ మార్కెట్ అన్ని బిజినెస్లు ఎలాగో ఈ బిజినెస్ ఇదే. మనం ఉగాది నాడు ఎలా అయితే కొత్త క్యాలెండర్ స్టార్ట్ అవుతుందో, స్టాక్ మార్కెట్కి ఏమో ఈ ముహూర్త ట్రేడింగ్ దీవాళి నాడు స్టార్ట్ అవుతుంది. ఇది ఆస్పిషియస్ డే కాబట్టి. అండ్ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే ఈ పండుగ కూడా లక్ష్మీదేవి పండుగ. అంటే లక్ష్మీదేవి మనం డబ్బు కానీ చూస్తాం కాబట్టి స్టాక్ మార్కెట్ని మనీ అనేది చూద్దాం అనుకున్న వాళ్ళు నిజంగా ముహూర్త ట్రేడింగ్ని ఒక స్ట్రాటజీగా, ఒక ఆస్పిషియస్ కొన్ని షేర్లు కొందాము అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ముందు రోజే డబ్బులు ఫస్ట్ లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎంత మనం మొత్తం పెట్టుకుందాము అనేది ముందు రోజు మీరు అంటే సాటర్డే కానీ బిఫోర్ సాటర్డే కానీ ఫ్రైడే కానీ మీరు లోడ్ చేసుకొని మనీ అయితే లోడ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే ఏ స్టాక్స్ కొనాలి అది చాలా ఇంపార్టెంట్. ఆ కొనే స్టాక్స్ని ఒక ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకొని కొంతవరకు అన్నా ఒక 1 year అన్నా హోల్డ్ చేద్దాము, మంచి క్వాలిటీ స్టాక్స్ తీసుకొని 1 year రిటర్న్స్ హోల్డ్ చేద్దామని కొన్ని స్టాక్స్ అన్నా పెట్టుకునేటట్టు పెట్టుకుంటే మీకు అసలు వెల్త్ క్రియేషన్ అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, చాలామంది ఇంట్రాడే చేస్తున్నాము, ఆప్షన్స్ చేస్తున్నాం, ఫ్యూచర్ చేస్తున్నాం. ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని చూస్తున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే ప్రూవ్డ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ మార్కెట్ మీదే, అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదే అవుతుంది. దాన్ని మీరు ప్రాక్టికల్గా చూడండి. ఈ దీపావళి నాడు ఈ స్టాక్స్ కొందాం, కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేద్దాం, ఈ స్టాక్స్ అసలు కదిలించకుండా నెక్స్ట్ దీపావళి నాడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు. అప్పుడు మీకు ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆఫ్ ఈక్విటీ మార్కెట్ మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఏంటంటే కొన్ని స్టాక్స్ సెలెక్టివ్గా టాప్ 50 కంపెనీస్లో మీకు ఇష్టమైన కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మీరు కొంత అమౌంట్ ఫ్రీ అమౌంట్ అంటే మీరు ఇబ్బంది లేని అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా అసలు మార్కెట్లో మీరు కూడా ఇది ఒక హడావిడిగా ఏదో డైలీ చేసేది వీక్లీ చేసేది కాదు. ఇది ఒక నిజమైన బిజినెస్. ఒక 20 years మనం ఉండే బిజినెస్ ఇది. వెల్త్ క్రియేట్ చేసుకునే బిజినెస్ అనేది మీరు నమ్మాలి అంటే మీరు ప్రాక్టీస్ ఫస్ట్ స్టెప్ కింద ఈ దీపావళి ముహూర్త ట్రేడింగ్ని ఒక అంకురార్పణ లాగా చేయండి. మీ వెల్త్ క్రియేట్ ఇవాళ వారెన్ బఫెట్ కానీ మన ఇండియాలో రాకేష్ జుంజున్వాలా వీళ్ళందరూ కూడా వెల్త్ క్రియేట్ అయింది కేవలం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ మీదే. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవటానికి ఇది ఒక వేదికగా తీసుకొని మేము కూడా కొన్ని స్టాక్స్ మాకు నచ్చినవి కూడా టెక్నికల్గా బాగున్నా కూడా మేము చెప్తాం. మీకు నచ్చిన వీటిల్లో కొన్ని తీసుకొని వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 1 year వెయిట్ చేయండి. అప్పుడు మీకు వెల్త్ క్రియేషన్ ఏంటో తెలుస్తుంది. రైట్ సార్. అండ్ ప్రభు గారు మీరు చెప్పండి, గోల్డ్ అలాగే సిల్వర్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అది ఎన్నిసార్లు మాట్లాడినా కూడా చూసే వాళ్ళకి అండ్ వినే వాళ్ళకి కూడా అది పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుసుకునే ఆలోచన పెరుగుతుంది. అయితే అది డిజిటల్గా బెటర్ అంటారా లేదా ఫిజికల్గా తీసుకోవడం బెటర్ అంటారా? ఎలా బై చేయడం అనేది బెటర్ అంటారు? గోల్డ్ సిల్వర్ మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? అంటే బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈచ్ అదర్, వైట్ అండ్ ఎల్లో. అంటే ఒక రకం చూస్తే వైట్ అనేది డామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి. గోల్డ్ ఇప్పుడు ఈ డిజిటల్గా చేయాలా ఫిజికల్గా చేయాలని అంటే ఇప్పుడు మన గోల్డ్ ఎంత అవసరార్థం ఉందో అంతవరకే చేయాలి. సో ఎక్కువ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది గోల్డ్ అయితే, ఎందుకంటే బిస్కెట్లు పెట్టినా దాని మీద లోన్స్ రాదు, ఆర్నమెంట్స్ మీద 1 kg, కాయిన్స్ మీద 50 coins, అంతకంటే రాదు. అంతకంటే ఎక్కువ మనకి దాని మీద ఉపయోగం లేదు. సో మనకు అవసరార్థం ఎంత ఉందో, ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా
లేకపోతే ఏదైనా మ్యారేజెస్ ఏదైనా ఉన్నా వాటికి ఎంత అవసరం, పిల్లలకి ఎంత అవసరం అంతవరకు టైం ఉంటే టైం ప్రకారం ఈ గోల్డ్ అంటే డిజిటల్గా ETF పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే ఫిజికల్గా మనం పెట్టుకున్న సెక్యూరిటీ పరంగా ఇబ్బంది పడతారు. సో మళ్ళీ సపోజ్ ఏదైనా ఆర్నమెంట్స్ ఏదైనా కొన్నా నెక్స్ట్ 1 ఇయర్కి 6 monthsకి మళ్ళీ కొత్త లేటెస్ట్ ఆర్నమెంట్స్ వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళు రీప్లేస్మెంట్ చేసే ఇది కూడా ఉంది. ఇప్పుడు దివాళికి ఇప్పుడు ఇంత రేట్లో కూడా గోల్డ్ షాపులు ఫుట్ఫాల్ తగ్గింది, కానీ షాపులు చూస్తే అన్ని షాపుల్లో ఫుల్ ఉన్నారు. ఎందుకున్నారు అంటే గోల్డ్ రీప్లేస్మెంట్కే ఉన్నారు. ఆల్రెడీ ఉన్న ఆర్నమెంట్స్కి కొత్త లేటెస్ట్ ఆర్నమెంట్స్కి చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు చేసి బ్యాలెన్స్ అమౌంట్ పే చేసుకుంటున్నారు. ఫ్రెష్ బయింగ్ అనేది తగ్గింది. ఎందుకంటే ఇంత 10 గ్రాములు 1,30,000 పైన అంటే అటు కొనటం కష్టం కదా. సో ఆల్టర్నేట్గా అందుకే సిల్వర్ కొంచెం పెరిగింది. సిల్వర్ ఆర్నమెంట్స్ గిఫ్ట్ ఇవ్వటం కానీ అట్లాంటివి బాగా పెరిగినాయి. సో ఇది సిల్వర్ ఏమన్నా తగ్గుతుందా అంటే లాస్ట్ టైం మీకు అంతకుముందు 10 years బ్యాక్ 75,000 సిల్వర్ వచ్చింది. అప్పుడు కమోడిటీస్ పొజిషన్స్ బట్టి వచ్చింది, కానీ ఇప్పుడు స్ట్రక్చరల్గా పెరుగుతోంది సిల్వర్. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతోంది. సో రిటైల్ పర్సంటేజ్ కూడా కొంత పర్సంటేజ్ గోల్డ్ హయ్యర్లో ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ పెరుగుతూ కన్సంప్షన్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఏమో పెరుగుతోంది. ఇప్పుడు మైనింగ్ లేదు, దానికేమో ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ పెరిగిపోతుంది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటే 2 లక్షల వరకు అనుకుంటే ఇప్పుడు 2 లక్షలు దాటి 2.5 లక్షలు వెళ్తుందా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడున్న కంపెనీలకి ఎంత అవసరమో అంత షార్టేజ్ ఉంది. అదే కొంచెం షార్టేజ్ మార్కెట్లో నెక్స్ట్ 5 yearsలో వచ్చే కంపెనీలకు కూడా కావాలనుకున్నప్పుడు మరి డిమాండ్ ఎక్కువ ఉన్నట్టే కదా. సో దానివల్ల ఎక్కువ పెరుగుతుందని అందరూ ETF పెట్టుకోవచ్చు అంటే ఒక రకంగా చూస్తే ఇప్పుడు ETF మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి వాళ్ళందరూ ఆపేశారు. సో టోటల్ అందరు అన్ని ఫండ్స్ కూడా దాదాపుగా ఆపేసినాయి. అంటే ఇప్పుడు ETF కాకుండా సిల్వర్ బీస్ కానీ గోల్డ్ బీస్ కానీ లిస్ట్ అవుతాయి. ఆ లిస్ట్ అయిన కొనుక్కోవచ్చు, కొనుక్కుంటూ పెట్టుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ బీస్ అంటే మనకి అంటే ఒక షేర్ లాగా ఒక యూనిట్ అలా లిస్ట్ అవుతాయి కాబట్టి ఆ లిస్ట్ కొనుక్కోవచ్చు. అదే మీకు ETF అనుకోండి, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది ఎందుకంటే 0.6% 0.75% ఉంటుంది. అదే మామూలుగా మ్యూచువల్ ఫండ్లో అయితే 1.5% నుంచి 2.5%గా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్లో ETF కూడా మంచిగా వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ETFలు అనేది ఇప్పుడు షార్టేజ్ ఇప్పుడు అయిపోయి ఏదో బంద్ చేశారు, కానీ మళ్ళీ ఇది అవుతాయి, మళ్ళీ రీఓపెన్ అవుతాయి. సో లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు అవి పెట్టుకోవచ్చు, లేకపోతే సిల్వర్ బీస్ కానీ సిల్వర్ ETF కానీ గోల్డ్ బీస్ కానీ గోల్డ్ ETF కానీ. ఎందుకంటే సిల్వర్ మనం ఫిజికల్గా పెట్టుకోలేము, ఎందుకంటే ఎక్కువ 10 కేజీ ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా కష్టం. అది గోల్డ్ కూడా 10 కేజీలు కొనే పరిస్థితి ఉండదు, ఇంత రేట్ ఉంది కాబట్టి. సో ఇవి డిజిటల్గానే పెట్టుకుంటే బెస్ట్ అని ఉద్దేశం అండి. రైట్ సార్. అండ్ వెంకట గారు మీరు చెప్పండి, మనం ఇప్పుడు సంబంధించి ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి చూస్తున్నాము. ఆ రోజు ఓన్లీ కేవలం కొనడం వరకైనా సేల్ కూడా చేయొచ్చు అంటారా? దానిలో సెల్ కూడా చేయొచ్చండి. అంటే మీకు ప్రీవియస్గా ఉన్నాయి కూడా సెల్ చేసుకోవచ్చు, లేదా అదే రోజు కొనుక్కుని అదే రోజు కూడా అమ్ముకోవచ్చు. ఇంట్రాడే అంటే డే ట్రేడింగ్ ఆ రోజు కూడా చేసుకోవచ్చు, అది చేయొచ్చు అనమాట. కాకపోతే ఆ రోజు కొన్ని నెక్స్ట్ డే సెల్ చేయలేరు. ఎందుకంటే ఆ రోజు క్లియరింగ్ హాలిడే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే సెల్ చేయలేరు. సేమ్ డే కొనుక్కుని సేమ్ డే సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు అండి, ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ శ్రీరామచంద్రమూర్తి గారు మీరు చెప్పండి, సెక్టోరియల్ వైజ్ మాట్లాడుకున్నాం, స్టాక్ వైజ్ మాట్లాడుకున్నాం, అలాగే సజెషన్స్ కూడా మా ప్రేక్షకుల కోసం ఏమైనా స్టాక్ సజెషన్స్ కూడా చేస్తారా మీరు? డెఫినెట్గా సార్. యాక్చువల్గా ఇప్పుడు స్టాక్ సజెషన్ చేయటం అనేది ఏమవుతుందంటే యాజ్ పర్ సెబీ రూల్ మేము టెక్నికల్గా ఫండమెంటల్గా చూసి మీకు చెప్తున్నాం. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్లో TVS మోటార్ సజెస్ట్ చేస్తున్నామండి. TVS మోటార్ ఏంటంటే కంటిన్యూగా EV సెక్టర్లో కూడా లీడింగ్ వస్తుంది. 2-wheeler అటేమో రూరల్ సెక్టర్లో కూడా TVS మోటార్ బాగా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది 3,600-500 ఆ రేంజ్లో ఉంది. 1 year టార్గెట్ వచ్చి 4,000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చి బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ మనకి దాదాపు ఒక 20 years నుంచి ఉన్న కంపెనీ, కంటిన్యూగా గ్రోత్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది కూడా టాప్ 50 నిఫ్టీ 50 కంపెనీ. మనకు ఇది ప్రజెంట్ 1,050 నుంచి 1,000 మధ్యలో కొనుక్కోవచ్చు. ఇది టార్గెట్ వచ్చి 1,350 ఆ రేంజ్ వరకు 1,400 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎప్పుడు కన్జ్యూమర్ లెండింగ్లో ఎక్కువ అవుతుంది. సో ఈ సేల్స్ అన్నీ కూడా ఆఫ్టర్ సేల్స్ అన్నీ కూడా బాగా జరుగుతుంటాయి, పండుగలన్నీ వస్తున్నాయి కాబట్టి. సో వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇచ్చేది బజాజ్ ఫైనాన్స్. తర్వాత వచ్చి ICICI బ్యాంక్. మీరు ICICI బ్యాంక్ 3 years బ్యాక్ చూస్తే 300 అలా ఉంది, ఇవాళ 1,400కి పెరిగిపోయింది. సో
సో స్టిల్ ఇట్ ఈస్ మంచి కాస్త బాగుంటాయి. సో అలాగే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ప్రజెంట్ 1400 1450 నుంచి నెక్స్ట్ 1 year టార్గెట్ వచ్చి 1700 దాకా ఛాన్స్ ఉందండి. తర్వాత వచ్చి కోఫోర్జ్ ఐటీ కంపెనీలో ఇది మంచి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది లాస్ట్ 10 years నుంచి కూడా. కోఫోర్జ్ వచ్చి ప్రజెంట్ 1700 ఉంది. ఈవెన్ డిప్ అయినా 1600 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చి 2000 వరకు ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వచ్చి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మొన్న రీసెంట్గా లిస్ట్ అయింది. సో ఎల్జీ కూడా లాస్ట్ 10 years నుంచి కూడా ఇండియాలో ప్రెజెన్స్ ఉంది. సో అది కొంచెం బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 50% అప్ సైడ్ అయింది లిస్టింగ్ నుంచి కూడా. స్టిల్ ఇంకా ఛాన్స్ ఉంది అప్ సైడ్ అనేది అనిపిస్తుంది. సో ఇది ప్రజెంట్ 1600 1500 మధ్యలో కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి 2000 దాకా తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ ఉంది. డాక్టర్ రెడ్డీస్ అయితే ప్రజెంట్ 1250 ఆ రేంజ్లో ఉంది. సో ఫార్మా సెక్టర్లో కూడా మనకు ఒక లీడింగ్ డాక్టర్ రెడ్డి. సో 1200 నుంచి 1250 మధ్యలో అది ఎంటర్ అవ్వచ్చు. టార్గెట్స్ వచ్చి 1500 దాకా ఛాన్స్ ఉంది సార్. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా టాప్ 100 కంపెనీస్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో కూడా ఉండొచ్చు, కానీ రిస్క్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి హార్జన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. అండ్ అలాగే ఇప్పుడు ఏవైతే గెస్ట్లు మనకి సజెస్ట్ చేస్తూ అంటే మీకు సజెస్ట్ చేస్తూ వస్తున్నారో ఇవన్నీ కూడా పర్సనల్గా జస్ట్ వాటి డేటాకి ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా అవే తీసుకోవాలని వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలని ఎలాంటి రూల్ లేదు. జస్ట్ ఇది ఒక సజెషన్ మాత్రమే, వాళ్ళ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు. నెక్స్ట్ ప్రభు గారు మీరు చెప్పండి, ఈ సెక్టోరియల్ వైజ్ కావచ్చు లేకపోతే స్టాక్ వైజ్ కావచ్చు ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పంగానే కొన్ని రేపు మళ్ళీ తగ్గిని అనుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది. మీరు కొన్నా ఎవరు సజెషన్ తీసుకున్నా కొనగానే తగ్గుతాయి, కొన్ని తగ్గకుండా ఉండవు. మార్కెట్ డైనమిక్, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా స్టాక్స్ ఏంటంటే వాల్యుయేషన్స్, మంచి వాల్యుయేషన్స్ స్టాక్స్ ప్రైజెస్ విల్ డిఫర్. కిందకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పికప్. ఎందుకంటే మామూలుగా వచ్చే రిటర్న్స్ కంటే మీకు కిందకు పడినప్పుడు రీట్రేస్మెంట్ అయిన స్టాక్స్ అట్లాంటివి ఉంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేజర్ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్. నిఫ్టీ పెరగాలంటే, నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటాలంటే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై క్లోజ్ అయింది. సో 59,000 వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చా అంటే ప్రాబిలిటీస్ ఆర్ మోర్. సో నెక్స్ట్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్, మేజర్ స్టాక్స్ చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ ఇది కానీ, సో వాటిలో ఏ బ్యాంక్స్ పెరగలేదు, ఆ బ్యాంక్స్లో ఏమున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో పెరగని కెనరా బ్యాంక్ కూడా 130 దాకా వచ్చింది. సో 100 రూపీస్లో చాలా కాలం ఇబ్బంది పడుతుంది. సో అట్లా ఏదైనా పెరగని ఉన్నాయో, ఇంకా క్వశ్చన్ ఏదో ఉన్నా అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే బ్రేక్అవుట్ స్టాక్స్ ఉంటాయి. ఎందుకంటే బాగా రీట్రేస్మెంట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ఉండి పడి, లేకపోతే రీట్రేస్మెంట్ అయిన స్టాక్స్, ఇట్లాంటివి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ ఇమ్మీడియట్గా కొంచెం మనకి జోష్ వస్తుంది మార్కెట్లో పెట్టంగానే. ఎందుకంటే ఏదైనా కొన్నా కొన్ని తగ్గవని కాదు, తగ్గుతాయి. అది వచ్చిన ధైర్యం, మనోధైర్యం మనకు వచ్చినప్పుడు అలాంటి స్క్రిప్ట్లో పెట్టండి. ఎందుకంటే అప్పుడు హ్యాపీగా మనం ఉంటాం. సో బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ అయితే విపరీతంగా 20% బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు. టీసీఎస్ చూడండి 4,500 3,000 రేంజ్లో ఉంది. సో అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మన టైం పెట్టుకోకుండా మార్కెట్కి టైం ఇస్తే డెఫినెట్గా పేషెన్స్ అనేది మన దగ్గర ఉంటే, నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఉండాలి. ఈ 3 ఉన్నాయంటే డెఫినెట్గా ఎవరికైనా సరే ఈ మార్కెట్లో సంపాదించుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా మనం ఎంటర్ అయ్యాం, ఎగ్జిట్ అవుతున్నాం, అంటే డిసిషన్ మేకింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎవరు ఏం చెప్పినా కానీ ఆ స్క్రిప్ట్ లోవర్ లెవెల్స్లో ఉన్నాయా, హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయా, రీసెంట్ లెవెల్స్ ఎంత, రీసెంట్ లెవెల్స్ లోవర్లో ఉన్నాయి, హైలో ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది అంటే కొనగానే పడిపోతుందండి, కంటిన్యూస్గా పడిపోతుంది అంటారు. సో డెఫినెట్గా నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కొనేటప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మన హార్డ్ అండ్ మనీ మార్కెట్లో పెడుతున్నాం. ఎవరైనా చెప్పినా కానీ ఒక్కసారి దాన్ని కొంచెం చూస్తే మీరే ఆగుతారు. కొనకుండా మీరే ఆగి మళ్ళీ కొంచెం డౌన్ లెవెల్లో కొనుక్కుంటారు. అప్పుడు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్యాంకింగ్, ఐటీ ఇండెక్స్ అనుకోవచ్చు. డిఫెన్స్ సెక్టర్, ఇప్పుడు యూరోపియన్ కూడా జీడిపిలో 3 to 5% నెక్స్ట్ 2035 దాకా డిఫెన్స్ పెంచుతా ఉంటుంది. హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ ఇలాంటి కంపెనీ డిఫెన్స్ సెక్టర్స్ మనకు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు రైల్వే స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ 5 years టైం. అట్లా మనకి అంటే ఎవరికైనా సరే ఒక ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ ఒక్కటి చాలండి మిలియనీర్ అవటానికి. సో అది మనం ఉంటామా, ఎంతవరకు ఉంటాం. ఎందుకంటే 10% 20% రాగానే
ఎగ్జిట్ అయిపోతాం. అదే మనం పోర్ట్ఫోలియోని డివైడ్ చేసుకొని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇప్పుడు మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్కి ఎక్కువ చూస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నెక్స్ట్ 1 yearలో ఇంకా ఎన్ని ట్యాక్స్లు వస్తాయి, ఎన్ని ట్రెమర్స్ వస్తాయో తెలియదు కాబట్టి, సో డెఫినెట్గా షార్ట్ టర్మ్ తీసుకొని ఒక 5 to 10% వస్తే, వెన్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ యువర్ రిటర్న్స్ విల్ బి మోర్. ఆ షార్ట్ టర్మ్లో పార్టిసిపేట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ఉద్దేశం. వెంకట్ గారు మీరు కంటిన్యూ చేయండి. సో స్టాక్స్ పరంగా అయితే నేనుగా పర్సనల్గా ఏం సజెస్ట్ చేయట్లేదండి. అయితే మనకి మల్టిపుల్ బ్రోకర్స్ ఏవైతే సజెస్ట్ చేశారో వాటిలోంచి కామన్ పిక్స్ స్టాక్స్ ఏంటనేది మీకోసం తీసుకొచ్చాను. సో దాంట్లో బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంకు మనకి దాదాపుగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్, అలాగే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, మోతిలాల్ ఓస్వాల్, ఇట్లా కామన్గా ఈ బ్రోకర్స్ అందరూ కూడా సజెస్ట్ చేస్తున్న బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఈ 2 అండి. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దాదాపుగా 4 బ్రోకర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి. అలాగే ఐటీ సెక్టర్గా సంబంధించి చూసుకుంటే టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ అండి. సో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఈ రెండింటిలో కూడా అంటే ఐటీ సెక్టర్ బాగా బీట్ అండ్ డౌన్ అయింది, ప్లస్ బాగా డౌన్ ఫాల్లో ఉందనే ఉద్దేశంతో ఐటీ సెక్టర్లో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఈ రెండింటిని కూడా దాదాపుగా 5 బ్రోకర్లు సజెస్ట్ చేస్తున్నారు. సో కామన్గా ఇచ్చిన స్టాక్స్ అండి ఇవి. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ అనేది మనకి యాక్సెస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండ్ జియోజిత్ వీళ్ళంతా కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది అని. నెక్స్ట్ వచ్చేసి అదానీ పోర్ట్స్ అండి. అదానీ పోర్ట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ దాదాపుగా 7-8 బ్రోకర్స్ సజెస్ట్ చేస్తున్న స్టాక్ అండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్ అనేది కూడా టాప్ పిక్గా ఉంది. సో ఎన్బిఎఫ్సిస్లో. అలాగే ఆటో సెక్టర్కి చూసుకుంటే టీవీఎస్ మోటార్ అండ్ మారుతి సుజుకి అండి. టీవీఎస్ మోటార్ అండ్ మారుతి సుజుకి 2 కూడా టాప్ పిక్గా సజెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందాక మిస్ అయిన దాంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ అందరు బ్రోకర్లు కూడా సజెస్ట్ చేస్తున్న స్టాకే. సో ఇవి కాకుండా కమిన్స్ ఇండియా, షీలా ఫోమ్ అండ్ కెప్టెన్ టెక్నో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ నుంచి కూడా ఈ స్టాక్స్ని సజెస్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ స్టాక్స్ అన్నీ కూడా దాదాపుగా 4 to 5 బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళ రీసెర్చ్ అనలిస్టులు కామన్గా పిక్ చేసిన స్టాక్స్ అండి. సో వీటిల్లో మీరు మళ్ళీ ఇందాకట మన ప్రభు గారు చెప్పినట్లు ఒక్కసారి వాటి లెవెల్స్ కూడా చూసుకుని లోవర్ లెవెల్స్లో ఉండి, సపోర్ట్ లెవెల్స్లో ఉండి బ్రేక్అవుట్కి రెడీగా ఉంటే వాటిల్లో ఒకసారి మీరు కూడా చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఎంత రీసెర్చ్ హౌస్, ఎంత ఫండ్ హౌస్లు వాళ్ళు రీసెర్చ్ చేసినా కూడా మార్కెట్ ముందు అందరం కూడా చిన్నవాళ్ళమే. మార్కెట్ ఈజ్ ద అల్టిమేట్. కాబట్టి వాటిల్లో మీ హార్డ్ అండ్ మనీ పెట్టేటప్పుడు సో వీటిలోంచి మీరు కావాల్సినవి పిక్ చేసుకుని, అంటే బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాయి పిక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో నా సిద్ధాంతం ఒకటేనండి, వెరీ సింపుల్. నో నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్ అగైన్. ఆల్రెడీ వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా రీసెర్చ్లు అవన్నీ చేసి మనకి కొన్ని స్టాక్స్ని సజెస్ట్ చేశారు. వాటిల్లోంచి మనకు కావాల్సినవి పిక్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని వాటిని ఫ్లోలోనూ మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఆ ఉద్దేశంతో మీకోసం ఈ రీసెర్చ్ అంతా చేసుకుని తీసుకొచ్చాను. సో వీటిలోంచి మీకు కావాల్సినవి పిక్ చేసుకోండి. రైట్. అండ్ శ్రీరామచంద్రమూర్తి గారు మీరు చెప్పండి, ఈ ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాము. సో దాంట్లో అసలు రూల్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి రూల్స్ పాటించాలి? నార్మల్గా స్టాక్ మార్కెట్ అయినప్పటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. సో అలాగే ముహూర్త ట్రేడింగ్లో కూడా ఏమైనా రూల్స్ ఉంటాయా? రూల్స్ నెంబర్ 1 రూల్స్ ఏంటంటే అక్కడ నార్మల్ ఇంట్రాడేలో ఎక్స్పోజరు నార్మల్గా తీసుకుంటాం. ఇక్కడైతే ఇంట్రాడే ఎక్స్పోజర్ చాలా తగ్గిస్తారు ఎవరు. అలాగే డెలివరీలో కూడా కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్కి ఎక్స్పోజర్ ఉంటుంది, మామూలుగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి ఇవ్వరు. అలాగే ఇల్లిక్విడ్ స్టాక్స్ ఉంటాయి కొన్ని, ఈ కేటగిరీ జెడ్ కేటగిరీ స్టాక్స్కి కూడా వాటివి ఎక్కువ మూమెంట్ ఉండదు, లిక్విడిటీ ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఈ రూల్స్ని మనం చూడాల్సింది ఏంటంటే ఓన్లీ టాప్ 500 కంపెనీస్ వాటిల్లోనే కొంచెం పిక్ చేసుకోవటం ఫస్ట్ పాయింట్ బెటర్. తర్వాత ఆక్షన్ మార్కెట్ కూడా ఇక్కడ చాలా తక్కువ టైం ఉంటుంది. సపోజ్ ఏదైనా ట్రేడ్లో మిస్టేక్ అయినప్పుడు ఆక్షన్స్లో మార్చుకోవచ్చు, అది కూడా తక్కువ టైం ఉంటుంది. సో అదొకటి చూసుకోవాలి. మిస్టేక్ సపోజ్ ఒక షేర్ బదులు బై బదులు సెల్ చేసినా, సెల్ బదులు బై చేసినా అక్కడ ఛాన్సెస్ కూడా చేయకుండా చూసుకోవాలి, కవర్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే మేజర్గా రూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది, కానీ వాటిది మనం ఏంటంటే ఎక్కువ మూమెంట్ ఉండదు. కాబట్టి చాలామంది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేద్దాము, ముహూర్త ట్రేడింగ్లో ప్రాఫిటే బుక్ చేద్దాము అని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేద్దాము, ఆ 1 అవర్లో చేద్దాం అనుకుంటారు. కానీ
మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ వీళ్ళెవరు పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ ఎక్కువ హ్యూజ్ వాల్యూమ్స్ ఉండవు దీనిలో. అసలు ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ ఎక్కువ చేయరు. కొంత స్మాల్ అమౌంట్ ఇస్తారు కాబట్టి లిక్విడిటీ ఉండదు. కాబట్టి ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి దాన్ని బై చేయొచ్చు, కానీ బయింగ్ అని చేయండి లేదా సెల్లింగ్ అని చేయండి, కానీ ట్రేడింగ్ తగ్గించేయండి. ఎందుకంటే అంత వర్కౌట్ అవ్వదు, మేము చూసాము. కాకపోతే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే దానిలో సంపాదించాలని కాదు, ఆ రోజు సంపాదించనక్కర్లేదు, మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా లేకపోతే ట్రేడ్ లాగా చూసుకోవచ్చు. సో ఇవన్నీ రూల్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రభు గారు మీరు చెప్పండి, చాలా మందికి ఒక ధర్మ సందేహం అని అనుకోవచ్చింది, ఐపీఓలో డబ్బులు పెట్టాలా లేకపోతే అన్లిస్టెడ్ దాని మీద డబ్బులు పెట్టాలా, ఇది అనేది ఒక సందేహంగా మిగిలిపోయింది. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వగలరా? అంటే ఐపీఓస్ బాగా ఇబ్బడి వస్తున్నాయి. అంటే ఓ రకంగా చూస్తే పాన్ వాళ్ళ కూడా ఐపీఓకి వచ్చేటట్టు కనపడుతుంది. 4 పాన్ షాపులు ఉంటే చాలా ఐపీఓకి వచ్చినట్టు. అంటే జనాల దగ్గర సొమ్ము విపరీతంగా ఎట్లా తీసుకోవాలి ఈజీగా అనేది. అంటే ఒకప్పుడు తీసుకొని ప్లేట్ ఫ్రాంచ్ ఇది చేసేవాళ్ళు, అది చేయటానికి లేదు కాబట్టి ఇప్పుడు స్ట్రీమ్లైన్ అయినాయి. ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా, అంటే ఎప్పుడు రానివి కూడా, ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ లేని కూడా 4 షాపులు ఉన్న వాళ్ళు కూడా, ఒక షాప్ ప్రొవిజన్స్ కూడా చూసాం, ఓన్లీ 1-2 షాప్స్ ఉన్నవే ఐపీఓస్కి వస్తున్నాయి. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మార్కెట్ కూడా ఇంత పెరగపోవడానికి కారణం, అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఐపీఓస్కి పెట్టేస్తున్నారు. సో అదేమో లిస్టింగ్ గెయిన్స్ కోసం, ఎఫ్ఐఎస్ ఏమో లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారు. సో కొన్ని ఏమో అసలు ఇష్యూ సార్ చెప్పినట్టు కొన్ని 52-54 స్టాక్స్ దాకా ఐపీఓ కంటే ఆ రేట్ల కంటే కిందే ఉన్నాయి. సో అట్లాంటివి కాకుండా మనకి ఈ కంపెనీ బాగుంది, అంతకుముందు సేల్స్ బాగున్నాయి, గ్రోత్ బాగున్నాయి, EBITDA బాగుంది అనుకున్నప్పుడు, ఈ ప్రోడక్ట్ బాగా ముందుకెళ్తుంది, డిమాండ్ ఉంది అనుకున్నప్పుడు అలాంటి ప్రోడక్ట్లో అలాంటి ఐపీఓ సెలెక్ట్ చేయండి. అంతవరకు బెస్ట్. ప్లస్ అన్లిస్టెడ్ అన్నారు, అన్లిస్టెడ్ చేయకపోవటమే బెస్ట్. ఎందుకంటే హెచ్డిబి 1400కి ఇచ్చారు, వాళ్ళు ఇష్యూ రేట్ ఎందుకు ఇచ్చారంటే 780కి ఇచ్చారు. ఇప్పుడు టాటా క్యాపిటల్ ఎంత బయట అన్లిస్టెడ్లో 1100కి అమ్మారు, ఇష్యూ రేట్ ఎంతకి ఇచ్చింది 330లో ఉన్నాయి. సో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎంత యావరేజ్ చేసుకోవాలా. సో అన్లిస్టెడ్ మనకు తెలియకుండా అది, ఎందుకంటే క్రియేట్ చేస్తున్నారు, దాన్ని స్పేస్ క్రియేట్ చేసి అయితే డిమాండ్ ఉందని చెప్పి దానికి బ్రాండ్ టాటా బ్రాండ్ అని, టాటా వాళ్ళు పిచ్చి పనులు చేయరు. టాటా అంటే నమ్మకం అంటే టాటా ఇండియాలో వాళ్ళు కరెక్ట్ రేటే పెట్టారు, కానీ ఆ స్పేస్ క్రియేట్ చేసి దానికి రేటు 1100 పెట్టి మార్కెట్ ఎంతమంది కొనుక్కున్నారు, ఎంతమంది అన్యాయం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ 1100 రావాలంటే ఎంత టైం పట్టుద్ది. సో అందుకని నేను సజెషన్ చేసేది ఏంటంటే జనరల్గా అన్లిస్టెడ్ జోలికి పోకపోవటమే మంచిది. ఎందుకంటే ఎన్ఎస్సి కూడా 2000-2500 అమ్మారు, రేపొద్దు ఎన్ఎస్సి 800, 1100, 1500 ఇస్తే పరిస్థితి ఏంటి. సో అట్లా ఉంటాయి కాబట్టి అన్లిస్టెడ్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఆ కంపెనీ బాగుంది, ఫ్యూచర్లో గ్రోత్ ఉంది, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్ అనుకున్నప్పుడు సెకండరీ మార్కెట్లో కొనుక్కోవటం ఉత్తమం, దాని అంత ఉత్తమం ఇంకోటి ఉండదండి. శ్రీరామచంద్రమూర్తి గారు మీరు చెప్పండి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలామంది, ఒకప్పుడు మనకి చాలా తక్కువ మంది ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అని ఉన్న వాళ్ళు ఉండేవారు. బట్ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు పెట్టాలి, సంపాదించేయాలి అనే కోరికతో చాలామంది ఉన్నారు. చాలామంది పెడుతున్న వాళ్ళు మనం డైలీ చూస్తూనే ఉన్నాం. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు వీటిలో తీసుకోవాలంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్లో అందరికీ డబ్బులు సంపాదించాలి ఉంటుంది. స్టాక్ మార్కెట్ని చూసే పద్ధతి ఏంటంటే ఇందులో లక్షలు కోట్లు వస్తాయని ఒక ఆశ క్రియేట్ అవుతుంది. అలాగే యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంటారు, ఇది కొనండి మేము ఇంత సంపాదించామని. అవన్నీ యాక్చువల్గా ఏంటంటే రియాలిటీ కాదు. మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక కంపెనీ మనం చూసినప్పుడు కనీసం ఇంతకుముందు అసలు ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక 10 years బ్యాక్ మేము చూడాలంటే అసలు నెట్ లేదు, అవైలబిలిటీ లేదు. కానీ ఇవాళ మీకు చాలా అవైలబిలిటీ వచ్చింది, చాలా సైట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా కొనేటప్పుడు స్క్రీనర్స్ డాట్ అని ఉంది, మనీ కంట్రోల్ ఉంది. ఒకసారి ఆ సైట్లోకి వెళ్ళి ఆ కంపెనీని కనుక ఎంటర్ చేస్తే మీకు అసలు P&L స్టేట్మెంట్లో లాస్ట్ 10 years చూడండి, అసలు ప్రాఫిట్లో ఉందా, అది లాస్లో ఉందా అనేది ఒక మినిమమ్. ఇవాళ అందరం కూడా ఒక కామన్ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి, కామన్ సెన్స్ ఉంది కాబట్టి లాస్ట్ 10 yearsలో లాస్ట్ 5 years ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా, నెట్ ప్రాఫిట్ ఒకసారి చూడండి, సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్, అది కంటిన్యూగా గ్రో అవుతుందా లేదా. ఆ తర్వాత ఏంటి, లైబిలిటీస్ లైబిలిటీస్ ఎలా ఉన్నాయి, అసెట్స్ ఎలా ఉన్నాయి, అవి రెండు చూడండి. తర్వాత PE రేషియో అని ఒకటి ఉంది, అక్కడే ఉంటుంది. PE రేషియో 20 నుంచి 50 మధ్యలో ఉందా, అలాంటిది ఒకసారి చూసుకోండి. తర్వాత EPS అని, ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి అసలు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అనేది EPS ఉంటుంది. అలాగే ఇలా
ఈ యొక్క మినిమం ఒక 4-5 ఇవి చూసుకుంటే మీకు అసలు ఒక షార్ట్ అవుట్ అవుతుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్ అని ఉంది. టెక్నికల్ అనాలిసిస్‌లో చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే అసలు ప్రెజెంట్ మార్కెట్ రేట్ ఎక్కడ ఉంది, డే చార్ట్ చూసుకోండి. మీకు దీనికి కూడా వాళ్ళు చాలా టూల్స్ వచ్చేసాయి. మీరు ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతున్నారో బ్రోకర్స్ వాళ్ళందరికీ కూడా టెక్నికల్ అనాలిసిస్ ఉంది. దానిలో ఒకసారి డే చార్ట్లో కానీ వీక్ చార్ట్లో కానీ చూసుకుంటే ప్రెజెంట్ ఈ ఇయర్ హై ఎంత ఉంది, ఈ ఇయర్ లో ఎంత ఉంది, ప్రెజెంట్ రేట్ ఎక్కడ ఉంది, ఈ 3 చూసుకుంటే నేను అండర్ వాల్యూలో కొంటున్నామా, ఓవర్ వాల్యుయేషన్లో కొంటున్నామా, లేకపోతే బిలో వాల్యూలో కొంటున్నామా అనేది అర్థమవుతుంది. మేజర్గా రీటైల్ క్లయింట్స్ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా హైలో కొంటాం, లోలో అమ్ముతాం. సో ఎప్పుడు లాస్ అవుతాం అంటే ఎప్పుడు చూసినా మార్కెట్కి అగెనెస్ట్. ఇవాళ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గోల్డ్ సిల్వర్ వచ్చి 1,70,000 దగ్గర సిల్వర్ కొంటానంటారు. అదే 70,000 దగ్గర సిల్వర్ ఎవరు కొనరు. సో యాక్చువల్గా ఏంటి, తక్కువ రేట్లో కొనాలి, ఎక్కువ రేట్లో అమ్మాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీడియా కానీ అందరం కూడా 1,70,000 హైప్ చేస్తుంటాం. సో అందరం ఏమవుతాం, ఇప్పుడు సిల్వర్ కొనాలేమో, చాలా అర్జెంట్ ఏమో అని క్రియేట్ అవుతుంది. బట్ వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. సిల్వర్ ఇప్పుడు 1,70,000 ఉంది. వీఆర్ నాట్ సజెస్టింగ్ బయింగ్ ఎట్ హైయర్ రేట్. మేబీ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటి, రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది. సో ఈ రేట్లో కొనటం వల్ల మనకి రిస్క్ ఎంత, డౌన్ఫాల్ అయితే ఎంత, ఇలా మనం ఆలోచించండి. లాస్ట్లో మొత్తం ఎండ్ యూజర్ ఎవరు అవుతారంటే రీటైల్ క్లయింట్స్ ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కానీ, డిఎస్, మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐస్ అందరూ వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్ ఎంట్రీ అవుతున్నాం. ఓన్లీ రీటైల్ క్లయింట్స్ ఏమవుతున్నాం అంటే చాలా హైలో కొంటున్నాం. కాబట్టి ఈసారి నుంచి కూడా మనం కూడా ఏం చేయాలి, ఈ నాలెడ్జ్ని, ఈ యొక్క అనాలిసిస్ మనం చేసుకోవటం వల్ల ఎక్కడ కొనాలి, ఓకే కొనాలి, కొన్నప్పుడు తక్కువ షేర్స్ కొనుక్కోండి. సో అలా మీరు చేయటం వల్ల అందరూ ఇప్పుడు ఉన్న ఎక్కువ మందిలో రీటైల్ క్లయింట్స్ సెగ్మెంట్ అందరూ కూడా చాలా లాస్ అవుతున్నారు. మోర్ దెన్ వన్ ఏంటంటే లాస్ట్ పాయింట్ చెప్పేది, ఇండియాని ఒకసారి అర్థం చేసుకోండి. ఇండియాలో మీరు అన్నట్టు లాస్ట్ 1 year నుంచి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. బట్ వాట్ ఈజ్ ఇండియా, నెక్స్ట్ 2030కి ఇండియా వచ్చి 20 trillion ఎకానమీ అవుతుంది. మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ, 4th స్టేజ్లో ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఇవాళ ట్రంప్ గారు టారిఫ్ పెంచారు, లేకపోతే ఇంకోటి పెంచారు, ఇవన్నీ కాదు. ఒకసారి బ్రాడ్గా చూస్తే 20 trillion ఎకానమీ అవుతుంది. ప్రజెంట్ 5 trillion ఎకానమీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం తప్ప అందరూ సంపాదిస్తున్నారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మనం మంచి స్టాక్స్ కొనుక్కొని ఒక 5 years వెల్త్ క్రియేషన్ ప్లాన్ చేసుకుంటే మీరు కూడా ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 2020లో మేము చూసాం. 2025కి చూసుకుంటే ఆ రోజు కరోనా అన్నీ చూస్తారు. మీరు మార్కెట్ చూడండి, 2020 ఎలా ఉంది, 2025 ఎలా ఉంది, వెల్త్ క్రియేట్ అయింది. సో ఈ సంవత్సరం ఈ దీపావళి సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఇండియా 2030 కల్లా చాలా గ్రోత్ ఉంది. ఆ గ్రోత్లో మనం కూడా కొంత పార్టిసిపేట్ చేయాలి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి, రీసెర్చ్ చేసుకోండి. రైట్ సార్. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చెప్పండి సార్, లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో బై అండ్ హోల్డ్ ఎంతవరకు రిటర్న్స్ వచ్చాయంటారు? సో లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే మీరు బై చేసుకుని కనుక హోల్డ్ చేసుకుంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయండి. ఓన్లీ ఈక్విటీ అనే కాదు. సో ఈక్విటీస్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే బులియన్ ఉంది, గోల్డ్, సిల్వర్, ఇట్లా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈక్విటీలో కూడా మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అని ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ కూడా ఉన్నాయి, సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వీటిల్లో మనం పెట్టుబడి పెట్టి, అంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఓన్లీ స్టాక్స్లో పెట్టుకోవడం ఒకటే కాదు. మన పోర్ట్ఫోలియో ఎట్లా చేసుకోవాలి అంటే మల్టీ అసెట్ అలొకేషన్ అనేది పోర్ట్ఫోలియోలో చేసుకోవాలి. మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, గోల్డ్ ఉండాలి, అలాగే స్టాక్స్ ఉండాలి, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఉండాలి, ఇట్లా అన్నీ కలిపితేనే మనకు ఒక పోర్ట్ఫోలియో అనేది వస్తుందండి. సో లాస్ట్ 10 yearsగా మనం చూసుకుంటే పోర్ట్ఫోలియోలో మన ఈ మల్టీ అసెట్గా పెట్టుకున్నప్పుడు మనకి హయ్యెస్ట్ వచ్చేసి మిడ్ క్యాప్స్ ఇచ్చినాయండి. 10 years బ్యాక్ మీరు మిడ్ క్యాప్స్ని హోల్డ్ చేసుకుని ఇప్పుడు వరకు కనుక ఉంచుకుంటే ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 16% రిటర్న్స్ మిడ్ క్యాప్స్ ఇచ్చినాయి. తర్వాత గోల్డ్ 16% ఇచ్చింది, సిల్వర్ వచ్చేసి 15% ఇచ్చింది, తర్వాత స్మాల్ క్యాప్స్ వచ్చేసి 13% ఇచ్చిందండి, లార్జ్ క్యాప్ వచ్చేసి 12% ఇచ్చింది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వచ్చేసి 6.6% మాత్రమే ఇచ్చింది. అలాగే షార్ట్ టర్మ్ డెప్ట్ వచ్చేసి మనకి 6% రిటర్న్స్ ఇస్తే రియల్ ఎస్టేట్ కేవలం 5% రిటర్న్స్ మాత్రమే ఇచ్చిందండి. అంటే లాస్ట్ 10 years బ్యాక్ మీరు ఏదన్నా స్థలం కొనుక్కుని హోల్డ్ చేసుకుంటే 5% రిటర్న్ మాత్రమే ఇచ్చింది ఆన్ యావరేజ్. సో నేను చెప్పేది ఏంటి అంటే జనరలైజ్గా చెప్తున్నాను, ఓవరాల్గా చెప్తున్నాను. అంతేగాని నేను కోకాపేటలో స్థలం కొన్నానండి 10 years బ్యాక్, ఇప్పుడు చూసుకుంటే కొన్ని కోట్లు అయిందని చెప్పొద్దు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవద్దు, ఓవరాల్గా తీసుకుందాం. అందరూ కోకాపేటలో కొనలేరు కదా. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ రిటర్న్స్ అయితే ఇచ్చినాయండి. సో మనకి నెక్స్ట్ 10 years
ఇప్పుడు 10 years అయిపోయింది, ఆ 10 yearsలో ఈ రిటర్న్స్ వచ్చాయని తెలిసింది. మరి నెక్స్ట్ 10 years ఏంది సెక్టర్స్ పెరగడం, అదే ఏ అసెట్ క్లాసెస్ పెరగడానికి ఛాన్స్ ఉంది, దేంట్లో పెట్టుకోవాలి అని అంటే నెక్స్ట్ 10 years కూడా ఏ అసెట్ అలొకేషన్తో మనం ఎట్లా చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా చెప్పలేమండి. అందుకని ఎప్పుడు కూడా మల్టీ అసెట్ అలొకేషన్ అనేది పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి. సో లాస్ట్ 10 years డేటా అనేది మన దగ్గరికి వచ్చింది కాబట్టి నెక్స్ట్ 10 yearsలో మన పోర్ట్ఫోలియోలో ఈ అసెట్ అలొకేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో, కాకపోతే పర్సంటేజ్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హై రిస్క్ తీసుకునే పోర్ట్ఫోలియో పెట్టుకుందాం అనుకుంటున్నారు. హై రిస్క్ తీసుకునే పోర్ట్ఫోలియో పెట్టుకుందాం అనుకున్నప్పుడు హై రిస్క్ అసెట్ క్లాసెస్ని ఎక్కువ పెట్టుకోవాలి మీరు పర్సంటేజ్ వైజ్గా. అలాగే మీడియం టర్మ్గా నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను, బ్యాలెన్స్డ్గా మన పోర్ట్ఫోలియో ఉండాలి అని అనుకుంటే బ్యాలెన్స్డ్గా పెట్టుకున్నప్పుడు మీరు గోల్డ్, సిల్వర్, అలాగే రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మనకి స్టేబుల్గా వెళ్తూ ఉంటే, నార్మల్గా వెళ్తూ ఉంటాయి, ఇలాంటివి పెట్టుకోవాలి, రిమైనింగ్ మిగతావి పెట్టుకోవాలి. సో మీ పోర్ట్ఫోలియో అలొకేషన్లో మనకి అసెట్ క్లాసెస్ అనేవి ఎంతెంత పర్సంటేజ్ పెట్టుకోవాలనేది పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం మీరు ఫైనాన్షియల్ ప్లానర్స్ని కానీ అనలిస్టులను కానీ అప్రోచ్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్తారండి. ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో మల్టీ అసెట్ అనేది అలొకేషన్లో ఖచ్చితంగా ఉండాలి, వాటిలో ఇవన్నీ కూడా పెట్టుకుండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ముగ్గురికి, అలాగే మాధవిరెడ్డి గారికి కూడా. సో మీ వాల్యుబుల్ టైంలో ఈ ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి, అలాగే వాల్యుబుల్ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా స్టాక్స్కి సంబంధించి, సెక్టార్స్కి సంబంధించి కూడా మా ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.